ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా మహిళలు సక్సెస్ అవ్వాలంటే చాలా స్ట్రగుల్స్ తో కూడుకున్న పని. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా చాలా అవసరం. మరి మహిళలు చిన్న వ్యాపారం అయినా సరే తక్కువ టైంలో సక్సెస్ అయ్యి ఎంతో మంది మహిళలకి ఆదర్శంగా నిలుస్తున్న వాళ్ళని మనం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. అలాంటి వారిలో ఒకరు రమాదేవి గారు. రకరకాల చపాతీలు తయారు చేస్తూ తక్కువ ధరలో ఎక్కువ క్వాంటిటీ అలాగే రుచితో అందిస్తున్న సక్సెస్ సాధించి మనకి రోల్ మోడల్ గా నిలుస్తున్న రమాదేవి గారి దగ్గర మనం ఉన్నాము. మరి వారి సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకొని ఆ చపాతీ ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని రకాల చపాతీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎంత ధరలో వస్తాయి, ప్యాకెట్స్ కి ఎన్ని ఉంటాయి, ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. రమాదేవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, సక్సెస్ అవుతామా లేదా అని. మీరు తక్కువ టైంలోనే సక్సెస్ అవ్వడమే కాదు, అందరికీ అందుబాటు ధరల్లో కూడా రకరకాల చపాతీలు తయారు చేస్తూ ఉన్నారు. దానికోసం నేను చపాతీ వినియోగిస్తున్న వారి తరపు నుంచి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని చూస్తూ ఉన్నప్పుడు? చాలా గర్వంగా ఉందండి. ఫస్ట్‌లో నేనింత విజయం సాధిస్తానని నేను అనుకోలేదు, ఊహించలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువగానే సక్సెస్ అయ్యింది. చాలా సంతోషంగా ఉన్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా సంతోషపడ్డారు. మొదట్లో చపాతీలు అమ్మటం ఏంటి అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్నింటినీ తట్టుకొని ఇంతవరకు ఇప్పుడు నిలబడి మీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి నాతో మాట్లాడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని రకాలుగా కూడా కస్టమర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా దగ్గర తీసుకొని బాగున్నాయి అని అనటం కూడా నాకు సంతోషంగా ఉంది. వాళ్ళకి సంతోషం కలిగిస్తున్నాము, మేము సంతోషంగా ఉండగలుగుతున్నాము. ఇది పెట్టడం మా ఫ్యామిలీలో ఎవరు బిజినెస్ అనేది ఎవరు చెయ్యలేదు ఇంతవరకు. మా చుట్టాలు అందరూ కూడా నన్ను పొగుడుతూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా? ఎన్ని ఇయర్స్ అయింది? 7 years అయ్యిందండి. 7 years. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీతో పాటు ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవాళ్ళ మీకు సపోర్ట్గా? అసలు ఎవరి ఇన్స్పిరేషన్ మీకు? మాకంటూ ప్రతి కుటుంబంలో కూడా ఫ్యామిలీ ఇద్దరు జాబ్స్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వండటం చేయటం అంటే ఇబ్బందిగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన ఇంట్లో ఎలాగో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అదే కదా ప్రాబ్లమ్స్. ఇలా ట్రై చేస్తే కొత్తగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఈ ఆలోచన అనేది నాకే వచ్చింది. ఇలా మొదలుపెట్టి కొంచెం కొంచెంగా మొదలుపెట్టి బాగానే అందరూ వస్తున్నారు, వచ్చి తీసుకువెళ్తున్నారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆపటం అనేది జరగల. ఎన్ని రకాల చపాతీలు ఉంటాయండి మీ దగ్గర? చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ, జొన్నపిండి చపాతీ, పుల్కా, పూరి, పరోటా. అన్ని రకాల చపాతీలతో పాటు పుల్కా, పూరి కూడా అందిస్తూ ఉన్నారు కేవలం 50 రూపాయలకే. ఎన్ని చపాతీలు వస్తాయి? చపాతీ వచ్చి 45 రూపీస్, జొన్నపిండి చపాతీ 70 రూపీస్, మల్టీగ్రెయిన్ చపాతీ వచ్చి 50 రూపీస్, పూరి కూడా 40 రూపీస్ 5, పరోటా 80 రూపీస్. ఇవన్నీ ఎన్ని వస్తాయి ప్యాకెట్లో? 10 pieces ఉంటాయండి. 10 పీసెస్ ఉంటాయి. ఓకే, అంటే కొంచెం డైట్ చేసేవాళ్ళు, షుగర్ పేషెంట్స్, ఫ్యామిలీ అంతా తింటారు. 10 చపాతీస్ అంటే 50 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్లో అమ్ముతూ ఉన్నారు. 7 yearsగా కూడా అదే 50 రూపాయలట. కరోనా టైంలో కూడా చాలా మందికి వీళ్ళు సొంతంగా అన్ని షాప్స్ క్లోజ్ అయినా కూడా ఇంట్లో ఉండి తయారు చేసి వారికి అందించిన సందర్భాలు కూడా ఉన్నాయని రమాదేవి గారు మనతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. రమాదేవి గారు, ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు మీ దగ్గర? మా దగ్గర 3 పనిచేస్తున్నారండి. టైమింగ్స్ ఉన్నాయా? ఏ టైంకి వస్తారు? 9:30కి వస్తారు. మామూలుగా అయితే 8 hours. ఇంకా ఫాస్ట్గా చేసుకుంటే తొందరగా వెళ్ళిపోతారు. 3:30, 4 కల్లా వెళ్ళిపోతారు. ఎన్ని ప్యాకెట్స్ ఒక డేలో, ఒక రోజులో మీరు అమ్ముతూ ఉంటారు? ఒక 100 లోపు అమ్మ. మా ఇంట్లో గోధుమ పిండి ఉన్నా కూడా
వాళ్ళ దగ్గర ఏ బాగుంటున్నాయి అని చెప్పి వచ్చి మమ్మల్ని ఇంట్లో చేయనివ్వట్లేదండి అని అంటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ మాట. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అలా తీసుకొని వెళ్తారండి. నిజంగా అంటే మహిళలు ఏది చేయాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఫ్యామిలీస్‌లో సపోర్ట్ చేస్తారు. కొంతమంది ఎందుకులే ఇప్పుడు బిజినెస్‌లు ఇవన్నీ రిస్క్‌లు అవసరమా అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా సక్సెస్ అనేది ఒక అంటే అదృష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎంత కష్టపడినా చాలామంది సక్సెస్ అనేది చూడలేరు. మీరు దాని విషయంలో ఏం చెప్తారు? అలాగే ఇంకొంతమంది బిజినెస్ చేయాలి అనుకునే ఆడవాళ్ళకి మీరేం చెప్తారు రమాదేవి గారు? ప్రతి ఒక్కళ్ళు చేసే పని మీద ఇష్టంతో చెయ్యాలి. కష్టమే ఉంటుంది ఫస్ట్ మొదట్లో. ఆ తర్వాత మనకి కష్టం తర్వాత సుఖం కూడా ఉంటుంది. అన్నిటినీ తట్టుకొని ఫస్ట్‌లో అవ్వలేదు కదా అని చెప్పి నిరాశ పడకుండా మనం వెయిట్ చేసి ఓర్పుతో చేసుకుంటే కనుక ఎవరైనా సక్సెస్ అవుతారు. రమాదేవి గారు మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని, ఈ 100 ప్యాకెట్స్ 1000 ప్యాకెట్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి మేము కోరుకుంటూ ఉన్నాము. అలాగే మీకు ఇంకా ఎంతో మందికి అందించాలని ఇదే క్వాలిటీ ఇదే ప్రైస్ మెయింటైన్ చేస్తూ మీరు మీకున్న గుడ్ విల్‌ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాము రమాదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్యాకెట్స్ చూసుకోవచ్చు, ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ కూడా మరి వారి వారి ఉద్యోగరీత్యా లేకపోతే బ్యాచిలర్స్ ఉంటారు, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా సింపుల్గా ఈ చపాతీ అనేది వాళ్ళు తీసుకెళ్ళి అంటే ఒక ప్యాకెట్లో 10 చపాతీస్ ఉంటాయట. పుల్కా కూడా అంతే, పరోటా ఉంటుంది అండ్ మల్టీగ్రెయిన్ చపాతీ ఉంటుంది. ఇలా రకరకాల చపాతీలు కూడా వాళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం ఏది తీసుకున్నా చాలా రీజనబుల్గా ఉంది అని అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 100 ప్యాకెట్లు అయితే మేము పర్ డే అమ్ముతూ ఉంటాము అని చెప్తూ ఉన్నారు రమాదేవి గారు. నిజంగా చాలామంది మహిళలకి ఇది ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది చాలామందికి. కానీ సక్సెస్ చూడగలమా లేదా, స్ట్రగుల్స్ ఫేస్ చేయగలమా లేదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి ముందు చేసే పని మీద ఇంట్రెస్ట్ చూపించి ఇష్టంతో చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తామని రమాదేవి గారు చెప్తున్నారు. ఇలాంటి రమాదేవి గారు లాంటి వాళ్ళు ఇంకెంతమందో రెడీ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్తో పాటు ఇంకొంతమంది మహిళలకి ఇన్స్పిరేషన్గా ఉండాలని మనం కూడా కోరుకుందాం. అక్కడ పక్కన వెనుక మీరు మిషన్ ఒకటి తీసుకున్నారు కదా, ఆ మిషన్లో ఒక రోజులో గంటకి ఎన్ని చపాతీలు రెడీ అవుతాయండి? గంటకి 100 వస్తాయమ్మా. గంటకి 100 ప్యాకెట్లు తయారు చేయొచ్చు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఇప్పుడు ఎంత లాభం పొందుతున్నారు? 5 lakhs పెట్టుబడి పెట్టామమ్మా. దానికి బ్యాంక్ లోన్ తీసుకునే పెట్టాము, స్టార్ట్ చేసాము. అప్పు తీరిపోయింది. ఇంకా ఇప్పుడుకి ఏదైనా పర్లేదు. మంత్కి మీకు అంటే ఈ ఖర్చులు ఇవన్నీ శాలరీస్ ఇవన్నీ పోను మీరు కష్టపడిన దానికి మిగులుతుందా? మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి జాబ్ చేస్తే మనకి శాలరీ ఎలా వస్తుందో అలాగే ఉంటుంది. నేను మా ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్లకుండా బయటికి వెళ్లకుండా చేసుకుంటున్నాను. బాగానే సరిపడానే వస్తున్నాయి, నష్టమేమి లేకుండానే. రమాదేవి గారి అమ్మగారు కస్తూరి గారు ఉన్నారు. మరి షాప్ లో కూర్చుంటూ ఉంటారట. రమాదేవి గారు ఇంట్లో ఏదైనా పని చేసుకోవాలన్నా, బయటికి ఏమైనా వెళ్ళాలన్నా వారి అమ్మగారు చాలా సపోర్టివ్ గా ఉంటారట. వారితో మాట్లాడదాము. అమ్మ నమస్తే, ఎలా అనిపిస్తుంది? మీ అమ్మ ఇంత సక్సెస్ సాధించారు, కష్టపడుతూనే సక్సెస్ సాధించారు. మనకి అమ్మాయి పాపం ఒంటరిగా పోరాడుతూ ఏ అండ ఆధారం లేకుండా తను సొంతంగా చేసుకుని సొంతంగా వచ్చింది, పైకి వచ్చింది. నలుగురు మెచ్చుకుంటున్నారు, చక్కగా మంచి క్వాలిటీ ఇస్తుంది. అందరూ వాళ్ళే వస్తారు, మాకు మార్కెటింగ్ ఎవరు చెయ్యరు. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. బాగా ఉంది, దేవుడి దయ వల్ల బాగానే సక్సెస్ అయ్యింది. దానికి మాకు కూడా సంతోషం. కాకపోతే ఇంకా మా పోటీ షుగర్ వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. అది ఎక్కువ అవటంతో ఇంకా బాగా తింటున్నారు షుగరు. అన్నం తినుకోకుండా శుభ్రంగా అందరూ షుగరే అన్నం చపాతీలు తినాలని చూసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉండాలని. బాగుంది. మీ అమ్మాయి సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్తారా? ఆమె కష్టపడటమే, ఆమె కష్టపడి ఆమె పైకి రావటం. ఇక్కడ ఎవరితోన్నా ఏ కావాలన్నా మరి తనేగా చేసుకోవాలి. అన్నీ తనే చూసుకుంటుంది, తనే చేసుకుంటుంది. ఏది కావాలన్నా బాగానే చేసుకుంటుంది. తెలివిగా ఓపికగా ముందు ఓర్పు కావాలమ్మా. ఓర్పు ఉంటేనే ఇది సక్సెస్ అవుతారు, చేసుకోగలుగుతారు, లేకపోతే చేయలేరు. అసలు మొదట్లో మేమైతే ఎందుకు పెట్టిందా 3 కిలోల పిండి కూడా అవల.
అవ్వకపోయేటడికి భయం వేసింది. అమ్మ ఈ అమ్మాయి ఇట్టా ఉంది, మరి ఏంటా ఇట్టా పెట్టింది ఆ మిషన్లో చూస్తే మాకు భయం వేసింది. అమ్మో ఇంత పెద్ద మిషన్ల కాడ ఎట్టా చేస్తుందో ఎట్టాగా ఏంటా అని భయం వేసింది. కానీ వాళ్ళు ఒక్కసారి చెప్పెళ్ళారు మిషన్లు తీసుకొచ్చినప్పుడు. చెప్పినప్పుడు అవన్నీ మరి జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా పెట్టుకుంది. మీరు ఏం చేస్తారండి ఇక్కడ? ఇక్కడ ప్రెస్సింగ్ చేస్తారు మేడం. బాల్స్ ప్రెస్సింగ్ ఆల్రౌండ్ అన్ని పనులు వచ్చు. చపాతీకి సంబంధించి ఇక్కడ ఇక్కడ మీ వర్క్ ఇక్కడ, నా వర్క్ ఇక్కడే. ఆ మిషన్ లో ఎన్ని కేజీల పిండి వరకు వేసుకుంటారు? 3-4 కేజీల పిండి దాకా పట్టిద్ది మేడం. దాన్ని మేము బాల్స్ కొడతాము, ఇలాగ వస్తాయి అన్నమాట. అవి తీసుకెళ్లి అక్కడ ప్రెస్సింగ్ చేస్తారు. గంటకి ఎన్ని బాల్స్ రెడీ అవుతాయండి? గంటకి ఒక 1000 దాకా వస్తాయి. అక్కడ బాల్స్ రెడీ అయ్యాయి మనకి. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఈ మిషన్ దగ్గరికి, ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మీ వర్క్ ఏంటండి ఇక్కడ? ఇక్కడ ప్రెస్సింగ్ చేయడం మేడం. ఇక్కడ బాల్స్ వస్తే ప్రెస్సింగ్ చేస్తాం. ఇవి అలా చల్లగా అవుతాయి. అక్కడ నుంచి ఇక్కడ ప్యాకింగ్ లో అవుతాయి. చపాతీ అయిన తర్వాత సెమీ కుక్డ్ అన్నమాట. ఈ మిషన్ లోనే అవుతాయా? ఈ మిషన్ లోనే అవుతాయి మేడం. ఇవి అలా ప్రెస్ చేయగానే ఇలాగే అదే తీసి అక్కడ కూలింగ్ అవుతుంది. అక్కడ నుంచి ఇలా వస్తే ఇక్కడ ప్యాకింగ్ అవుతాయి. ప్రెస్ చేస్తా ఉంటే అంతేనా? చపాతీ అంతే స్పీడ్ గా అవుతుందా? 1 hour లో ఒక ఎన్ని చపాతీలు రెడీ అవుతాయి? మామూలు 1000 దాకా అవుతాయి. గంటలో తయారు చేసేస్తాం, గబగబా స్పీడ్గా కానిచ్చేస్తాం. ఓకే, పిండి రెడీ అయిన తర్వాత బాల్స్ రెడీ చేయడము సెకండ్ స్టెప్. ఆ బాల్స్ ని చపాతీ చేసి ఆ సెమీ కుక్డ్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ప్యాక్ చేస్తారట. ఎందుకంటే కొంతమంది స్టోర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ లాస్ట్ ప్రాసెస్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాము. హలో అండి, మీరేం చేస్తారు ఇక్కడ? ప్యాకింగ్ చేస్తాం మేడం. ఎన్ని ప్యాకెట్స్ మీరు ప్యాక్ చేస్తారు? మేడం 1000. ఎంత టైమ్? 1 hour మేడం. 10 వేస్తాం. పరోటా ప్యాక్. ఇవి పరోటా, ఇవి కూడా 10 ఉంటాయండి? 10 ఉంటాయి. ఇవి కూడా 10 ఉంటాయి. ఏవైనా 10 పీసెస్ ఉంటాయి. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారండి మీరు ఇక్కడ? 7 years అవుతుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఉన్నారు? స్టార్టింగ్ నుండి ఉన్నా నేను. మేడం స్టార్ట్ చేసినప్పుడే నేను వచ్చేసి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. టైమింగ్స్ బాగుంటాయి. ముందు మార్నింగ్ 9:30 నుండి 3:34 కల్లా అయిపోతుంది. చాలా హ్యాపీగా చేసుకుంటాం పని అయితే మేము. మీ పేరండి? కళావతి. చపాతీలు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు రమాదేవి గారి? తీసుకుంటామండి, బాగుంటాయని. చుట్టుకుంటూ వచ్చాము మేము. ఏంటి ఇంత దూరం? అంటే బాగుంటాయని, టేస్ట్గా ఉంటాయని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అంతే. రెగ్యులర్ తీసుకుంటాం, వారం తీసుకుంటాం. అంటే లేడీ కదా, ఒక లేడీగా మేము సపోర్ట్ ఇవ్వాలి అంటారా? సపోర్ట్ ఏం కాదు, టేస్ట్ బాగుంటాయి తీసుకుంటాం. సపోర్ట్ గురించి ఏముంది, ఎవరైనా ఇస్తారు. మాది మధురనగర్. సంవత్సరం నుంచి కొంటాం. బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి, టేస్ట్ మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఒక మహిళగా ఇంత సక్సెస్ అయ్యారు కదా రమాదేవి గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది, ఆమె కష్టం ఆమె అంతే కదా, ఎవరిమైనా అంతే కదా. ఆడవాళ్ళమంటే కష్టపడాలి, పైకి రావాలి అంతే. 10 చపాతీలు 45, పూరీలు 45 రూపాయలు, పుల్కాలు 35 రూపాయలు, పరోటాలు 80 రూపాయలు, 10 జొన్న చపాతీలు 70 రూపాయలు అండ్ 10 మల్టీగ్రెయిన్ చపాతీలు 50 రూపాయలు అండి. 45 రూపాయలు 35 రూపాయలు అంటే నిజంగా 10 చపాతీలు చాలా మందికి తక్కువ ధరే అనిపిస్తూ ఉంది. అందుకనే క్వాలిటీతో పాటు మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది అని చెప్తూ ఉన్నారు చాలామంది. వారి ఏంటి అంటే ఒక 2-3 కిలోమీటర్స్ అయినా సరే దూరం అయినా వచ్చి తీసుకుంటూ ఉంటారట. వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు మనతోటి. సో చూసాం కదా, రకరకాల చపాతీలు తయారు చేసి సక్సెస్ సాధించిన రమాదేవి గారి సక్సెస్ఫుల్ స్టోరీ. మరి చాలా మంది మహిళలకి ఆదర్శంగా నిలిచారు. అలాగే ఇంకొంతమంది మహిళలకి ఇక్కడ జీవనోపాధి కూడా కల్పించారు. మరి బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళు ఆలోచించకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ధైర్యంగా మీరు చేయాలి అనుకునే పని దాని మీదే నిలబడి ధైర్యంగా స్టార్ట్ చేయాలి, అలాగే ముందు కష్టపడాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అని కూడా చాలా మందికి సలహా కూడా ఇస్తూ ఉన్నారు. చపాతీ మేక్ చేయడం ఏంటి, అది నిజంగా వర్కౌట్ అవుతుందా అంటే సక్సెస్ అవుతుందా లేదా అని చాలా మంది కూడా వేలెత్తి చూపించిన వాళ్ళు కూడా ఇప్పుడు సెల్యూట్ చేసే పొజిషన్లో నేనున్నాను అని చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు రమాదేవి గారు. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.